వెల్కమ్ టు వేవ్స్ మీడియా. పింఛన్ల పంపిణీ సుపరిపాలన కార్యక్రమంలో పాల్గొన్న చీఫ్ విప్ జీవి మద్యం అవినీతి కేసులో అడ్డంగా బుక్ అవుతున్న మాజీ సీఎం జగన్ రెడ్డి బందిపోట్ల కంటే ప్రమాదకరమైన నరహంతకుడని ధ్వజమెత్తారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు 35 లక్షల మంది ఆసుపత్రి పాలు చేశారని, అలాంటి వ్యక్తి నరహంతుడు కాక ఏం అవుతారని ప్రశ్నించారు. శుక్రవారం నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ అనంతరం మీడియాతో మాట్లాడారు చీఫ్ విప్ జీవి. నెల్లూరులో జైలు దగ్గరికి వెళ్లి ముసలి కన్నీరు కారుస్తున్న జగన్ సోదరి లాంటి ప్రశాంతిరెడ్డిపై నీచమైన వ్యాఖ్యలు చేస్తే కనీసం ఖండించకపోవడం దుర్మార్గం కాక ఏంటని నిలదీశారు. వితంతు మహిళలకు కొత్త పింఛన్లతో అండగా రాష్ట్రంలో ప్రతి నెల టంచనుగా పింఛన్లు అంచుతున్నామని చీఫ్ విప్ జీవి 1వ తేదీన పండుగ రోజు చేస్తున్నామన్నారు. ఏళ్లుగా పింఛన్లు రాని వితంతువులకు కొత్త పింఛన్లు అందించి ముఖ్యమంత్రి చంద్రబాబు వారంతా జేజేలు పలుకుతున్నారని తెలియజేశారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కొత్తగా కాంస్య విగ్రహం ఏర్పాటు ముందుకు రావడం కూడా అభినందనమన్నారు. అందుకు తాను కూడా ₹1,00,000 విరాళం ఇస్తానని తెలియజేశారు. ఈరోజు గత 4 సంవత్సరాల నుండి భర్త చనిపోయి పెన్షన్ రానటువంటి వాళ్ళకి, 3 సంవత్సరాల నుండి పెన్షన్ రానటువంటి వాళ్ళకి ఈరోజు వితంతువులకి పెన్షన్ ఇచ్చారు. శ్రావణ శుక్రవారం రోజు 1వ తేదీనే కొత్త పెన్షన్లు అందజేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు వితంతు మహిళలు చంద్రబాబు గారికి జేజేలు పలుకుతూ ఉన్నారు. గత ప్రభుత్వంలో అర్జీలు పెట్టుకున్నా, ఎన్నిసార్లు పెట్టుకున్నా సరే పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు ఈ విధంగా చేయటం దుర్మార్గం. గత ప్రభుత్వంలో పట్టించుకోకపోవడం బాధాకరం. అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు కాళ్ళు అరిగిపోయేలాగా, చెప్పులు అరిగిపోయేలా తిరిగారు తప్ప ప్రయోజనం లేకుండా పోయింది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆడపడుచుల కన్నీళ్లు తుడవడానికి ఈరోజు ఈ పెన్షన్లు ఇస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా అర్హులైన పేదలందరినీ గుర్తించి కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు దరఖాస్తులు పెట్టుకోమన్నాం. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకి రేషన్ కార్డులు ఇస్తాం. ఆ తర్వాత కొత్త పెన్షన్లు కూడా మళ్ళీ అందజేస్తాం. అట్లాగే మహాత్మా గాంధీ గారి విగ్రహం గురించి రాజకీయం చేస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే గతంలో ఆయన కారుకి వెళ్ళటానికి అడ్డం వస్తున్నాయని ఇళ్ళు కూల్చేశాడు. అయ్యా కోర్టు ఆర్డర్ వచ్చిందే మహానుభావుడు అంటే దాన్ని కూడా లెక్క చేయకుండా, పేదలనే కనికరం లేకుండా సురేష్ మహల్ రోడ్లో ఆయన ఇంటికి పోవడానికి రోజు కారుకి అడ్డం వచ్చిందని చెప్పేసి ఇళ్ళు కూల్చేశాడు. ఈరోజు పట్టణాభివృద్ధిలో భాగంగానే ఆర్యవైశ్య నాయకులతోటి వాసవి క్లబ్ వాళ్ళతో మాట్లాడి గాంధీ గారి విగ్రహం వాళ్ళ అనుమతితో తొలగించి భవిష్యత్తులో ఆర్యవైశ్య సంఘం అలాగే మహాత్మా గాంధీ గారి అభిమానులతోటి ఒక కాంస్య విగ్రహం ఒకటి వినుకొండలో ఒక పెద్ద కాంస్య విగ్రహం 9 అడుగుల 10 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతోటి మరి